దేవా, యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ అనాది సంకల్పమును బట్టి, మీ శాశ్వత ప్రేమను బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం. 2024 సంవత్సరాల క్రితము నా కొరకై మా కొరకై దేవాది దేవుడై ఉన్న మీరు నరరూపము దాల్చుకొని లోకానికి వచ్చటం ద్వారా 2024 సంవత్సరం చివరి మాసంలో సహోదరుడు సుధాకర్ గారు, సహోదరి శారమ్మను బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. వారిని ప్రేమించి బహుమానంగా ఇచ్చిన కుమారుడు సుదర్శన్ బట్టి, శాంతకుమారి సహోదరిని బట్టి, వారిని ప్రేమించి ఇచ్చిన సుభాష్ సుష్మను బట్టి వందనాలు. అదే రీతిగా మోషే తబితను బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ కుటుంబాన్ని ఆధారము చేసుకొని మీ నామమును ఊరేగించడానికి, మీ నామమును ఘనపరచడానికి, మీ నామమును హెచ్చించడానికి, మీ ప్రేమగల మాటలు ప్రజలకు వినిపించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. మిమ్మల్ని ప్రేమించి సమయానికి ముందే రాగలిగిన మీ ప్రియులకు రావాల్సిన బహుమానం దయచేయము. మా మధ్యలో మీరుండండి. రావలసిన వారిని సకాలంలో తీసుకురండి. మార్గ మధ్యంలో ఉన్న వారి పాదములను బలపరచండి. అశ్రద్ధ అలక్ష్యముతో ఉన్నవారితో మాట్లాడము. తండ్రి అయిన దేవా, మీ కావదల భద్రతను గ్రహించము. అంతేకాదు, ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో, ఈ కాలనీలో తండ్రి ఉన్నటువంటి మీ ప్రజలను కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. ఈ కోడిక ద్వారా మీరు మీ ప్రజలతో మాట్లాడి సంధించి మహిమ పొందము. ఎవరైనా అనారోగ్య పరిస్థితిలో ఉన్నట్లయితే వారిని ముట్టండి, స్వస్థపరచండి. మరి ఆయా సమస్యలు గుండా వెలుచున్నట్లయితే వారి సమస్యలు తీసివేయము. ఎవరైనా కన్నీరుతో ఉన్నట్లయితే వారి కన్నీరును తుడుము. తండ్రి అయిన దేవా, పాటలు వాక్యం ద్వారా మహిమ పొందము. సౌండ్ సిస్టమ్ను స్వాధీనంలో ఉంచుకోండి. మా గొంతులను తాకండి. క్రీస్తు ప్రేమను రుచించడానికి సహాయపడండి. ఎన్నిక లేని వాడని మీ దాసుని స్వాధీనంలో ఉంచుకోండి. ప్రభు, మీ పరలోకపు మాటలు, జీవపు మాటలు మాకు అనుగ్రహించుతూ రావలసిందిగా ప్రార్థిస్తున్నాం. అపవాది తంత్రములను లయం చేయండి. ఇంటి చుట్టూ, ఆవరణము చుట్టూ మీ అగ్నిని ప్రాకారముగా ఉంచండి. ఈ శబ్ద తరంగాల ద్వారా ఎవరైతే మీ ప్రేమగల మాటలు, పాటలు వింటున్నారో వారిలో రక్షణ కార్యము జరిగించము. దైవాత్మ చేత స్థిరపరచుము. దయచేసి మా మధ్యలో మీరుండి ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. మీ కనికరమును, దయను కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పాట సంఖ్య 418వ పాటతో ఈ కోడికను ఆరంభించుకుందాం. రండి అన్న. శాంతి, సంతోషం, సమాధానములు సదా యేసులో దొరుకును. చేరు వారికి, కోరు వారికి అనుగ్రహింపబడు. చేరు వారికి, కోరు వారికి అనుగ్రహింపబడు. కొంతకాలమే ఈ లోకము
సర్వము నీవే అని మోసపోకు, సర్వము నీకు ప్రభువే నమో. సర్వము నీవే అని మోసపోకు, సర్వము ప్రభువే నమో. శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకును. చేరు వారికి కోరు వారికి అనుగ్రహింపబడును. చేరు వారికి కోరు వారికి అనుగ్రహింపబడును. సంపూర్ణ రక్షణ ప్రభు యేసు ఇచ్చును, సంపూర్ణ తృప్తి ప్రభులో దొరుకును. సంపూర్ణ రక్షణ ప్రభు యేసు ఇచ్చును, సంపూర్ణ తృప్తి ప్రభులో దొరుకును. పూర్ణ భాగ్యము నీతో పరచును, పూర్ణ మనసుతో పరుగిరము. పూర్ణ భాగ్యము నీకు శ్రీగా పరచును, పూర్ణ మనసుతో పరుగిరము. శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకును. చేరు వారికి కోరు వారికి అనుగ్రహింపబడును. చేరు వారికి కోరు వారికి అనుగ్రహింపబడును. పాట సంఖ్య 380 పాట పాడదాం. పాత పాటల పుస్తకంలో 377. 380 పాట. ఏంటిది? పాటల పుస్తకమా? ఓకే ఓకే ఓకే. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. లోక
రక్షకుడు వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప. గుడ్డికి చూనిచ్చి కుంటివారి, గుడ్డికి చూనిచ్చి కుంటివారి కొత్తగా నడవజేస్తూ, చూనిచ్చి కుంటివారి కొత్తగా నడవజేస్తూ, వారి చెవులా వినజేసే వేరెవ్వరు కాదు, సర్వాధికారి యేసువే, వేరెవ్వరు కాదు, సర్వాధికారి యేసువే. యేసు ప్రభువే లోక రక్షకుడు వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప. దుష్టారోగులనెల్లా శుద్ధుల చేసి, దుష్టారోగులనెల్లా శుద్ధుల చేసి ఇష్టపడి స్వస్థతనిచ్చే, దుష్టారోగులనెల్లా శుద్ధుల చేసి ఇష్టపడి స్వస్థతనిచ్చే, చనిపోయిన వారిని సజీవులుగా చేసెను, కష్టము లేకుండా చేసెను వేరెవ్వరు కాదు, శివాధిపతి యేసువే, కష్టము లేకుండా చేసెను వేరెవ్వరు కాదు, శివాధిపతి యేసువే. యేసు ప్రభువే లోక రక్షకుడు వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప. నేనే మార్గం సత్యం జీవం అనెను, నేనే మార్గం సత్యం జీవం అనెను, వేరొక మార్గం లేదనే, నేనే మార్గం సత్యం జీవం అనెను, వేరొక మార్గం లేదనే. తాను తలను క్రీస్తుగా బ్రొక్కెను, సాతాను తలను క్రీస్తుగా బ్రొక్కెను, మరణించి తిరిగి లేచెను, నేను పరమున చేస్తాను చేసే నీకు మార్గము, చేసే నీకు మార్గము. యేసు ప్రభువే లోక రక్షకుడు వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప. యేసు ప్రభువే లోక రక్షకుడు వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప. అందరికి వచ్చిన పాట పాడు. 618 పాట సంఖ్య 618. పాత పాటల పుస్తకంలో నుండి 605వ పాట. నా హృదయము వింతగా మారి.
హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం, ఈ సంతోషము నీకు కావాలి. నేను పడినట్టు పాడండి, ఆపండి ఆపండి, నేను పట్టినట్టు పాడండి, నేను పడినట్టు పాడండి. ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, నేడే యేసు నొద్దకురము, నేడే యేసు నొద్దకురము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. మళ్ళీ ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, నేడే యేసు నొద్దకురము, నేడే యేసు నొద్దకురము,
నిత్య జీవము నీకు కావాలేనా, నిత్య జీవము నీకు కావాలేనా, నిత్య జీవము నీకు కావాలేనా, నేడే యేసును దాకురము, నేడే యేసును దాకురము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, కృపణ సత్యమైన సంతోషం, కృపణ సత్యమైన సంతోషం, మోక్షభాగ్యము నీకు కావాలేనా, మోక్ష భాగ్యము నీకు కావాలేనా, మోక్ష భాగ్యము నీకు కావాలేనా, నేడే యేసును దాకురము, నేడే యేసును దాకురము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పన సత్యమైన సంతోషం, చెప్పన సత్యమైన సంతోషం, యేసుక్రీస్తులో నేనే చేర్చుకో, యేసుక్రీస్తులో నేనే చేర్చుకో, యేసుక్రీస్తులో నేనే చేర్చుకో, ప్రవేశించు నీయుల్లమందు, ప్రవేశించు నీయుల్లమందు, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పన సత్యమైన సంతోషం, చెప్పన సత్యమైన సంతోషం, శాంతి ఆనంద్, శాంతి ఆనంద్, శాంతి ఆనంద్, శాంతి ఆనంద్, శాంతి ఆనంద్, శాంతి ఆనంద్, कैसे अद्भुत आनंद है, कैसा अद्भुत आनंद है, क्या तू चाहता है भरपूर आनंद, क्या तू चाहता है भरपूर आनंद, क्या तू चाहता है भरपूर आनंद, दिया आगा यीशु के पास दिया, शांति आनंद, शांति आनंद, शांति आनंद, शांति आनंद, शांति आनंद, शांति आनंद, कैसा अद्भुत आनंद है, कैसा अद्भुत आनंद है। ప్రార్థన చేసుకుందామండి. ఎవరున్నారన్నా బయట? ఎవరు ఇచ్చినారు చెప్పండి. రవెనక్కి వాక్యము వినక ముందుగాను వాక్యము కొరకు సహోదరుడు
రవణ గారు ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, నీకు అనేకమైన స్తోత్రాలు చెల్లించి కృపలో జ్ఞాపకం చేసుకొని మీ దాసుడు సుధాకర్ అంకులు జ్ఞాపకం చేసుకుని అయినా శారమ్మంటిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నీ ప్రేమ కలిగిన మాటలు పరిశుద్ధుడా దైవగల తండ్రి నీకు అనేకమైన స్తోత్రాలు చెల్లిస్తూ నైనా మరి ఈ మాటలు అయితే ఎవరికైతే అవసరం ఉన్నాయో, ఎవరి హృదయాన్ని అయితే కదిలించాలనుకుంటున్నారో ప్రభు జ్ఞాపకం చేసుకొని నీ దాసుడి ద్వారా అభిషేకించి వాడుకొని నీ అమూల్యమైన మాటలు, ఆత్మల రక్షణ కొరకైన మాటలు వినిపజేయవలసిందిగా నీకే ఘనత మహిమా ప్రభావం చెల్లించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తును ప్రార్థన స్తుతించి వేడుకుంటాం తండ్రి, ఆమెన్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చూస్తూ వద్దాం. ఇట్లా కూర్చోండి. కూర్చో కింద కూర్చోలేదు. దేవుని వాక్యాన్ని వింటూ వద్దాం. ప్రియులారా, 2024 సంవత్సరము జనవరి 1వ దినము మొదలుకొని సజీవుడైనటువంటి దేవుడు నేటి వరకు కూడా మనలందరినీ కాపాడుతూ వచ్చినాడు. అంతేకాదు, నర శరీరముగా ఈ లోకములో జన్మించినటువంటి మనము మన కాలగతులు ముగించుకొని ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ముందుగాను సజీవుడైనటువంటి దేవుడు తన ప్రేమగల మాటలు వినిపించాలని కోరుతూ వస్తుంటున్నాడు. అనేక దినములు, అనేక సంవత్సరాలు గతించిపోతుంటున్నాయి. లోకము దాని యొక్క నటన అంతా కూడా గతించిపోతూ ఉంది. అయితే ఈ 2024 సంవత్సరము గతించిపోవడానికి కూడా సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరము ముగించక మునుపే సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడి పరిపూర్ణమైనటువంటి ఉన్నతమైన సంతోషము, సమాధానము, నెమ్మది, రక్షణ, పాప క్షమాపణ ఏ రీతిగా దొరుకుతుందో దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో అబద్ధపు మాటలు అసలు ఉండవు. అది ఏది జరిగినా క్లారిటీగా, క్లియర్గా, ఉన్నది ఉన్నట్లుగా బోధించేదే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో యుద్ధాలు ఏ రీతిగా జరిగించారు, ఏ రీతిగా మానవుడు చనిపోయినాడు, ఏ రీతిగా శిక్ష విధించబడుతూ వచ్చింది, ఏ రీతిగా ఒక వ్యక్తి పాపం చేశాడు, ఏ రీతిగా పాపము వలన వచ్చేటువంటి ఆ శిక్ష ఎటువంటిదో బైబిల్లో వ్రాయబడి ఉంది. దానికి ఏ రీతిగా క్షమాపణ పొందుతారో అది కూడా వ్రాయబడి ఉంది. మానవుడు ఈ లోకాన్ని ముగించిన తర్వాత ఏమి జరగబోతుందో కూడా అది కూడా రాయబడి ఉంది. అంతేకాదు, సృష్టికర్త అయినటువంటి దేవునిని విశ్వసించుట ద్వారా ఏ సంతోషం మనం కలిగి ఉంటామో అది కూడా వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఈ సాయంత్రం వేళలో ఆ జీవము గల దేవుని మాటలు వినిపిస్తూ ఉంటున్నాం. కాబట్టి మేము పొందిన సంతోషము, మేము పొందిన సమాధానము, మేము కలిగి ఉన్నటువంటి ఆ ఉన్నత నిరీక్షణ మీరు కూడా కలిగి ఉండాలని ఈ సాయంత్రం వేళలో ప్రభునామమున మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. అంతేకాదు, దేవుని వాక్యాన్ని వినడానికి ముందుగాను క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీకు, మీ కుటుంబాలకు మేలు జరగాలని, ఆశీర్వాదము కలగాలని కూడా కోరుతూ ఉంటున్నాం. రండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం మాత్రం చదువుకుందామండి. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం మాత్రము చదువుకుందాం. పరిశుద్ధమైన జీవగ్రంథంలో నుండి
అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి మన వినికిడిలో పరలోకపు తలంపుల చేత నింపునుగాక. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అయినప్పుడు మహా సంతోషం అని దాంట్లో ఉండదు. హ్యాపీ అకేషన్, అంతే కదా. ఒకవేళ మ్యారేజ్ డే వచ్చింది, హ్యాపీ మ్యారేజ్ డే. ఒకవేళ బర్త్డే వచ్చింది, బర్త్డే, పుట్టిన దినం వచ్చింది అనుకోండి, ఏం చెప్తాం? హ్యాపీ బర్త్డే. తెలుగులో చెప్పాలా, ఎవరు చెప్పరు. దాదాపు 98% భారతదేశంలో ఇంగ్లీష్లోనే చెప్తారు. అంతేకాదు, హిందీ వారైనా తెలుగు వారైనా కానీ ఫస్ట్ చెప్పేది దేంట్లో? ఇంగ్లీష్లో. మర్చిపోయాం మన భాషలు. కాబట్టి ప్రియులారా, సంతోషకరమైన వర్తమానం అనేది, సంతోషకరమైనటువంటి దినము అనేది మనం చెప్తా ఉంటున్నాం, కానీ మహా సంతోషకరమైన సువర్తమానము. అనేకసార్లు మనము సంతోషించి ఉంటాం, కానీ మహా సంతోషం అయితే అనుభవించలేదని నేను అనుకుంటున్నాను. మానవునికి మహా సంతోషం ఎప్పుడవుతుంది? ఈ మహా సంతోషము ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని వాక్యము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మహా సంతోషము, మహోన్నతుడైనటువంటి దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుణ్ణి నిర్మించినప్పుడు అది కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే మానవుడు నిర్మించబడి దేవునికి విరోధంగా పాపం చేశాడో మహా సంతోషము వెళ్ళిపోయింది. ఈ మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చిందో తెలుసా అండి? దాదాపు 6700 సంవత్సరాల తర్వాత వచ్చింది. దాదాపు 6700 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఇశ్రాయేలీలు చివరి ప్రవక్త దేవుని వాక్యాన్ని బోధిస్తూ వచ్చినాడు. ఇక శుభవర్తమానము ఇశ్రాయేలీలకు లేదు, ప్రపంచానికే లేదు. ప్రజలందరికీ కలగబోవు. ఒకరికి కాదండి, ఇది ఒక కుటుంబానికి కాదు, ఇది సుధాకర్ గారి కుటుంబానికే కాదు, ఇది సియోను ప్రార్థనా మందిరం వారికే కాదు, ప్రజలందరికీ అంటున్నాడు. అనగా ఈ లోకములో నరుడుగా జన్మించిన ప్రతి వ్యక్తికి మహా సంతోషకరమైన శుభవర్తమానము. ఉదాహరణకి మనకు ఎట్లాగూ దొరకదు, దొరికినట్టుగా యాక్షన్ చేద్దాం. ఒక 5 కిలోల బంగారం దొరికింది అనుకోండి, ఏం చేస్తారు? సంతోషం ఉంటుందా? మహా సంతోషం ఉంటుందా? మహా సంతోషం ఉంటుందా 5 కిలోల బంగారానికి? డైమండ్స్ దొరికినాయి అనుకుందాం, మహా సంతోషం ఉంటుందా? ఉద్యోగం దొరికింది అనుకోండి, మహా సంతోషం ఉంటుందా? సంతోషిస్తాం, కానీ మహా సంతోషం అనేది ఉండదు. హాస్పిటల్లో అనారోగ్య పరిస్థితిలో ఉన్నామనుకోండి, ఏముంటుంది? సంతోషమా? మహా సంతోషమా? మనకి ఎవరైనా విరోధులు ఉంటే వారికి సంతోషం, ప్రేమ కలిగిన వారికి బాధ. కానీ ఇక్కడ పరలోకము నుండి, ఆకాశము నుండి 2024 సంవత్సరాల క్రితం ఒక స్వరము గొల్లలకు వినిపిస్తా ఉన్నాడు. మాట ఏంటనగా, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రియుడా, ఈ భూమి మీద జన్మించి తల్లి గర్భములో ఉద్భవించి ఈ లోకములో ఎంతకాలము జీవించినప్పటికీ మహా సంతోషమైతే ఉండదు. కారణం ఏంటనగా, ఇవన్నీ కూడా ఒక దినమున మనము విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఇవన్నీ కూడా భూమి మీదనే విడిచిపెట్టి వెళ్ళిపోతాం.
అయితే ఓ మాట అంటా ఉన్నాడు ఇక్కడ కూడా 10వ వచనంలో, భయపడకుడి. ఇది దేవదూత ద్వారా వచ్చినటువంటి ప్రేమగల మాట. మొదటి మానవునికి భయం ఏర్పడింది పాపమును బట్టి, మరణం వచ్చింది, భయం ఏర్పడింది. భయం ఏర్పడుట ద్వారా దేవునితో దాగుడు మూతలాడుతూ ఉన్నాడు నరుడు. భయం ఏర్పడుట ద్వారా మొదటిగా భయపడిన వాడు మొదటి మానవుడు ఆదాము. ఎప్పుడైతే దేవునికి విరోధంగా జీవించినాడో, దేవుడు తినకూడదన్న ఫలం తిన్నాడో, మరణాన్ని కొని తెచ్చుకున్నాడో, మొదటిగా దేవునికి భయపడ్డాడు. నరుడు కూడా ఏదైనా పొరపాటు చేసినాడంటే ఎంత ధైర్యం కనపరిచినప్పటికీ లోపల భయం ఉంటుంది. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, అనేకులకు అనేక భయాలు ఉంటాయి. అనేకులకు అనేక భయాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ప్రత్యేకమైన భయం. ధైర్యం చెప్తా ఉంటున్నాడు దేవుని యొక్క దూతలు, భయపడకుడి. ఎందుకు భయపడకూడదు? ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. మొదటి మానవునికి సంతోషము లేకుండా వెళ్ళిపోయింది. కారణం ఏంటో తెలుసండి? ఆదికాండం, బైబిల్ గ్రంథంలో తీయకండి, ఆదికాండము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎంత భయంకరమైనటువంటి స్థితి. 2వ అధ్యాయం వరకు చూసినట్లయితే మేలు చేస్తూ వచ్చినాడు దేవుడు. 3వ అధ్యాయంలోనికి రాగానే దేవుడు తినకూడదనిన ఫలము తిని శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. స్త్రీతో దేవుడు మాట్లాడుతా ఏమన్నాడనగా, నీవు బ్రతుకు కాలమంతా కూడా కష్టించి పని చేయాలి, వేదనతో పిల్లలను కనాలి. వేదన ఉంటే సంతోషమా? దుఃఖమే. ఆదాముతో అన్నాడు, కష్టించి చెమటోర్చి పని చేయాలి, బాధనే. దేవుని సన్నిధిలో నుండి నరుణ్ణి వెళ్ళగొట్టినాడు, బాధనే. సంతోషం అనేది 6700 సంవత్సరాల వరకు లేదు. 6700 సంవత్సరాల తర్వాత మహా సంతోషకరమైన సువార్తమానం అంటున్నాడు. ప్రియులారా, ఈ మాటలు ఎప్పుడండి మనం చూస్తూ ఉంటాం, తీయకండి. కానీ మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం, 14 తరములు అబ్రహాం మొదలుకొని ఆ రీతిగా దావీదు వరకు 14 తరములు, దావీదు మొదలుకొని బబులోను దేశమునకు వెళ్ళే వరకు 14 తరములు, బబులోను దేశం మొదలుకొని యేసుప్రభువు వారు పుట్టిన వరకు 14 తరములు. ఈ రీతిగా 4200 సంవత్సరాలు. అంతకు మునుపు నోవహు వరకు కూడా 2000 సంవత్సరాలు. తర్వాత అబ్రహాం పుట్టే వరకు 500 సంవత్సరాలు. ఇది బైబిల్ ప్రకారం చెబుతున్నాను, నేను సైన్స్ చూసేం చెప్పట్లే. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ మాట 6700 సంవత్సరాల తర్వాత మహా సంతోషము. రెండవది సువర్తమానం, శుభ వర్తమానము. మానవునికి శుభము లేదు. నీకు శుభము కలుగునుగాక, శుభమనే లేదు. మరణముంది, శాపముంది. రక్షణ లేకుండా మానవుడు తప్పించిపోతూ వచ్చినాడు. ప్రియులారా, దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం, ఆ మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటనగా, జీవాధిపతి అయినటువంటి దేవాది దేవుడే పరలోకములో స్వర్గములో ఉండకూడని భాగ్యమని ఎంచుకొనక తన సింహాసనమును వదిలి నరరూపము దాల్చుకొని ఈ లోకములో జన్మించినాడు. ఎటువంటి వాడుగా అనగా దీనుడుగా, సశరీరుడుగా, తగ్గింపబడిన వాడుగా దేవాది దేవుడే నరరూపము దాల్చి ఈ లోకానికి వచ్చినాడు. ప్రియుడా, నీవు ఈ లోకంలో కొన్ని విషయాల్లో సంతోషిస్తుండవచ్చు, కానీ మహా సంతోషాన్ని కోల్పోతున్నావు. సంతోషిస్తుండవచ్చు, డీజే పెట్టుకొని 3 గంటలు ఆడేంత వరదాకా సంతోషిస్తావు. డీజే అంతా పోయిన తర్వాత బిల్లు కట్టేటప్పుడు వస్తుందిగా.
ఎన్ని కార్యాలు చేయగలం మనం, ఎన్ని కార్యాలు చేయగలం. ఈ సంతోషానికి ఒక్కొక్క మాట చెబితే ఎట్లాగుంటుందో చూడండి. డెకరేషన్ అంతా పెడతాం. ఎన్ని వేలు పెడతాం? ఉదాహరణకి 50,000, ₹1,00,000 పెడతామా లేదా? పెళ్లి చేసిన వానికి ఏం పెడతావు? డెకరేషన్కి 50,000 పెట్టావు, పెళ్లి చేసిన గురువుకి ఎంత ఇచ్చావు అంటనే. అది గంట సేపటి దానికి 50,000 పెట్టి సంతోషించావే. పెళ్లి సర్టిఫికెట్ ఇచ్చిన వాడు జీవితకాలం అంతా కూడా ఉంటుంది కదా సర్టిఫికెట్. దానికి ఎంత ఇస్తున్నావు నీ సంతోషానికి? తెలియక, ఆలోచన లేక, వ్యర్థమైన ఖర్చుల కొరకు, వ్యర్థమైన వాటి కొరకై మానవుడు ఎంతో సంతోషిస్తున్నాడు, కానీ మహా సంతోషమైతే లేదు. గ్రహించినారా? కొంతమంది బ్యాండ్ కొడతా ఉంటారు. ఆ బ్యాండ్ వాయించేవాడికి ఆడడానికి, దుంకడానికి, ఉదాహరణకు 6 గంటలు కొట్టినాడు అనుకోండి, ఆయన అంటాడు 20,000 ఇవ్వండి, లేకపోతే కుదరదు. ఆయన చెప్పినట్టే వింటాం. అంత అయిపోయిన తర్వాత సంతోషము వెళ్ళిపోయా. క్రొత్త వస్త్రాలు కొనుక్కున్నాం, అవి తొడుగుకొని ఒక 2 రోజులు, 3 రోజులు, లేక 1 రోజులు సంతోషిస్తావేమో, కానీ తర్వాత సంతోషమేంలే. తాగుతున్నాడు మానవుడు సంతోషము కొరకు. ఎన్నో కార్యాలండి, ఇక నేను ఏం చెప్పను, మనమందరము ఎరిగిన వారమే. ప్రియ సహోదరుడా, సహోదరి, సంతోషము కొరకు ఎన్నో ప్రయాసాలు పడి, ఎంతో కష్టపడి సంతోషం కొరకు ఎంతో ఖర్చు పెడతా ఉన్నాడు. ఉదాహరణకి ఇంకో మాట కూడా చెప్తాను. మన ఇంట్లో టీవీ ఉంది, దేని కొరకు? సంతోషం కొరక, టైంపాస్ కొరక? అది చూసి కొంచెము సంతోషిస్తాం ఏదో ఒకటి అని. ఎంతకాలం సంతోషిస్తావు? అక్కడ మహా సంతోషం లేదే. ప్రియులారా, సజీవుడైనటువంటి దేవుడు ఒక నరుణ్ణి ప్రేమించి జ్ఞాపకం తెస్తా ఉంటున్నాడు. ప్రజలందరికీ, అనగా లోకములో జన్మించిన ప్రతి వ్యక్తికి మహా సంతోషకరమైన శుభవర్తమానం, సువర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను కదండి. ఉంది కదా, మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. కాబట్టి దేవుని వాక్యములో మనం చూద్దాం, ఈ దినంలో సంతోషము లేక మహా సంతోషం ఎప్పుడు కలిగి ఉంటాం? ఎప్పుడు మహా సంతోషం వస్తుంది? ఈ దినం చూద్దాం. మహా సంతోషకరమైన సువర్తమానం. రండి, మొదటిగా చూస్తూ వద్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 11వ వచనం అండి. కొన్ని మాటలు మాత్రం చూద్దాం. బుక్ ఆఫ్ యెషయా గ్రంథము 51 అండి, 11వ వచనం. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషముతో, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ప్రియులారా, యెహోవా విమోచించిన వారు అనగా యేసుక్రీస్తు ప్రభువారు మానవుణ్ణి పాపము నుండి, శాపము నుండి విమోచించడానికి లోకానికి వచ్చినాడు. అనగా నిత్య నరకము నుండి, అగ్నిగుండము నుండి, పాతాళము నుండి, మరణము నుండి విడిపించడానికి నరావతారిగా ఈ లోకములో జన్మించినాడు. ఆయన విమోచకుడు. అయితే యెహోవా విమోచించిన వారు చూస్తూ ఉంటున్నాం. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. ఎప్పుడైతే రక్షింపబడతావో నిత్య సంతోషం ఉంటుంది. జేబులో ₹1 లేకున్నా చెప్పండి,
నీది అనుభవం ఉందా లేదా? అన్న మాకు ₹1 లేకుండా మాత్రం లేదు, కానీ ₹10 అయితే ఉండే. ఏదో పరిస్థితి గుండా వెళుచున్నప్పటికీ యేసు ప్రభువారు విమోచించిన వాడు, అనగా దేవుడు విమోచించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారిని కలిగిన వారికి ఒక తెలియని సంతోషము ఉంటుంది హృదయంలో. అది నీకు కనుక లేకపోతే నీవు మహా సంతోషం అనుభవించట లేదు. భౌతిక సంబంధమైన వాటి మీద మనస్సు ఉందని అర్థం. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా చూసారా, మానవునికి విమోచన ద్వారా మహా సంతోషం, అది గొప్ప సంతోషం, నిత్య సంతోషం. ఎవరు దొంగిలించడానికి వీలే లేదు. ఎల్లప్పుడూ ఉండే సంతోషం. ఎవరు దొంగిలించరు సంతోషాన్ని. యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలో, జీవాధిపతి అనేటువంటి దేవుని హృదయంలో స్వీకరించినప్పుడు ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆ సంతోషాన్ని ఎవరు దొంగిలించలేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో శ్రమ పడుతూ కల్వరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చినప్పుడు తండ్రికి తనకున్నటువంటి బంధాన్ని, ఆ ప్రేమను గుర్తు చేసుకొని ఆ సంతోషము గురించి ఆలోచించినాడు, కానీ భౌతికమైన దాని గురించి ఆలోచించలేదు. ప్రియులారా, వారి హృదయంలో ఏముంటుందంట? సియోనునకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోష ఆనందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. అదే ఎగిరిపోతుందంట. చూడండి, దుఃఖం ఎగిరిపోయిన తర్వాత ఏముంటుందండి? సంతోషమే. అది మహా సంతోషం. ఉదాహరణకి ఎట చెప్పాలా, భయంకరమైన వ్యాధి వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్ గారు ఏ రోజు చెక్ చేసినాడు, ఏదో చేసినాడు, అయ్యా నీకు మరణమే లేదన్నాడు అనుకోండి, ఎట్లుంటుంది? బెడ్ అదిరిపోయిద్ది, బెడ్ వణికిపోద్ది. అప్పుడు నీకు మరణము లేదు. దుఃఖం అనేది, దుఃఖం ఎప్పుడు కలుగుతుంది? చనిపోతానేమో, బాధ వస్తుందేమో, ఏ కష్టం పడతానో ఎప్పుడేగా దుఃఖము. ఎన్ని కష్టాలు అనుభవించినప్పుడు దుఃఖము. రెండవది నిట్టూర్పు, ఎగిరిపోవును. మహా సంతోషకరమైనటువంటి ఈ సువర్తమానం యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా స్వీకరించి యేసుక్రీస్తు ప్రభువారి రక్తము చేత కడగబడి నిత్య నరకము నుండి తప్పించబడి విమోచింపబడిన వారికి ఏముంటుందటండి? నిత్య సంతోషము. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. కాబట్టి ఇది ఎవరు దొంగిలించని సంతోషము, నిత్య సంతోషం. రెండవ మాటగా చూద్దామండి. రెండవ మాటగా రండి, లూకా సువార్త 24వ అధ్యాయం 52వ వచనమండి. లూకా సువార్త 24:52 అండి. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఎంత చక్కటి మాట అండి. యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితము మానవుని పాప పరిహార ధర్మై కల్వరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి నిత్యరాజ్యమునకు, పరలోకమునకు, పరదైసుకు వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా చూసినటువంటి ఆ ప్రజలందరూ కూడా ఎటువంటిదంటే, వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు వెళ్ళిరి. నిత్య జీవమును చూశారు, పరలోకమునకు వెళ్ళిపోవటం చూశారు, పరదైసుకు వెళ్ళిపోవటం చూశారు. అనగా ఒక వ్యక్తి ఈ లోకములో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తిరిగి కండ్ల ముందు లేచిపోతూ ఉంటారు రెక్కలు పెట్టుకొని. ఏ సంతోషం అది! ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో చూస్తూ ఉంటున్నాం, యెరూషలేమునకు సంతోషముగా తిరిగి వెళ్ళిరి.
ఈ సంతోషము వారి యొద్ద నుండి ఎవరు కూడా తొలగించలేదు. ఆ సంతోషమును బట్టి ఎక్కడికి వెళ్ళారంట? దేవాలయమునకు వెళ్ళిరి. సంతోషం కలిగిన వారు ఎక్కడికి వెళ్తారు? మొదటిగా దుఃఖము నిట్టూరు పెగిరిపోతుంది. రెండవదిగా నిత్య సంతోషము కలగజేసిన ఆ మహా సంతోషము కలగజేసినటువంటి దేవునిని ఆరాధించుట కొరకై దేవాలయమునకు వెళ్ళిరి. సంవత్సరానికి ఒకసారా? అనుదినము దేవాలయంలో కూడుచు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో రెండవ మాటగా చూస్తూ వస్తుంటున్నాం. మహా ఆనందముతో యెరూషలేమునకు వెళ్ళిరి. కాబట్టి సజీవుడైనటువంటి దేవునిని చూచి మహా ఆనందముతో తిరిగి వెళ్ళినారు. ఎందుకో తెలుసా? ఆ సజీవుడైనటువంటి దేవుడు ఆకాశమునకు అనగా పరదైస్కు తండ్రి యొద్దకు వెళ్ళుట వారు చూచి మరవలేకుండా పోయినారు. అంత మహిమను చూచిన వారి సంతోషం ఎవరు దొంగిలించగలరు? అనేక మంది పాస్టర్లను చూస్తూ ఉంటాం, అనేక మంది విశ్వాసులను చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరం వినిపించి మాట్లాడినప్పుడు ఆ సంతోషము ఇక ఎన్నడూ కూడా ఎవరు కూడా దొంగిలించలేనిది. ఎవరిని నమ్మరిక. దేవుడే నిలబడి వారితో మాట్లాడినప్పుడు, స్వరం విన్నప్పుడు. కాబట్టి మహా ఆనందముతో వారు వెళ్ళినారు. మూడవ మాటగా చూస్తాం. మూడవ మాటగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనమండి. మత్తయి సువార్త 13:44 అండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. చూసారండి, దేవుని వాక్యంలో తిరిగి మనం చూస్తున్నటువంటి భాగం ఏంటనగా, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి ఆ దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. అనగా కోల్పోయినది దొరికిన సంతోషం. మొదటి మానవుణ్ణి, పురుషుణ్ణి, స్త్రీని అనగా ఆదాము అవ్వలని దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టినాడు పొరపాటు చేసిన కారణాన. తిరిగి యేసుక్రీస్తు ప్రభువారిలో తన దగ్గరికి తీసుకున్నాడు. ఇప్పుడు కోల్పోయినది ఏం చేసినాడు? దొరికింది. మానవుడు నిత్య జీవాన్ని కోల్పోయినాడు, యేసుక్రీస్తు ప్రభువారిలో దొరికింది. మానవుడు నిత్యరాజ్యాన్ని కోల్పోయినాడు, తిరిగి యేసుక్రీస్తు ప్రభువారిలో ఇచ్చాడు. కాబట్టి ఇది ఎవరు తీసివేయలేని సంతోషం. పోయినది దొరికినది కాదా? నేను పరిచర్య చేస్తున్న దినాల్లో మందిరానికి వచ్చేవారు. వాళ్ళు ట్రైన్లో వచ్చినప్పుడు చిన్నోడిని ట్రైన్లో ఎక్కడో మర్చిపోయినారు. వాడు లేడు. వాళ్ళ బాబు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉంటాడు. ఎప్పుడు చూసినా ఏడ్చేవాడే. ఎప్పుడు చూసినా అన్న బాబు పోయినాడన్నా, బాబు పోయినాడన్నా రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చేవాడు. ఈ మధ్యలో ఫోన్ చేసి, అన్న మీ ప్రార్థనకు జవాబు దొరికింది, మా ప్రార్థన విన్నాడు, వాడు దొరికినాడు. ఏముంటుంది అప్పుడు? ఏముంటుంది ఇక? నేను అన్నాను చదువుకున్నాడా అంటే, ఎవరు ఎక్కడో ఉన్నాడంటే వాడు చదువుకొని హాస్టల్లో ఉండి అది చదువుకొని ఇంటికి వచ్చినాడు. చిన్న ఉద్యోగం చేస్తా ఇంటికి వచ్చినాడంట. ఇంకా చూడాల, ఉద్యోగంతో వచ్చాడు, ఊరికే కాదు. ఇంకా మళ్ళీ ఏ సంతోషం ఇది? కాబట్టి పోయినది దొరికినది. పరలోక రాజ్యం, స్వర్గరాజ్యం, నిత్యజీవం మానవుడు కోల్పోయినాడు. తిరిగి యేసుక్రీస్తు ప్రభువారిలో అది మనకు అనుగ్రహించినాడు. దొరికినది. కాబట్టి ఇది మూడవ సంతోషం. మనం కోల్పోయినది యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు ఇచ్చినాడు. నా ఒక్కనికే కాదు, చర్చిలలో ఉన్నవారికే కాదు, ప్రపంచంలో లోకములో జన్మించిన ప్రతి వ్యక్తికి ఇది
దొరికేదిగా ఉంది. ఎప్పుడో తెలుసా? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా స్వీకరిస్తావో అప్పుడే. ఎప్పుడైతే పాపములు మానుకుంటావో అప్పుడే. ప్రియులారా, ఈ సంతోషం నీకు కావాలా? ధనధాన్యములు లేక నీ కుటుంబము, నీ సమస్తమును వదులుకోవాల్సిన అవసరమేమి లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా స్వీకరిస్తే చాలు. 4వ సంతోషం, యోహాను సువార్త 15వ అధ్యాయం అండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 15, జాన్ 15:11. యోహాను సువార్త 15వ అధ్యాయం అండి, 11వ వచనం అండి. నీ యందు నా సంతోషం ఉండవలెనని. చూడండి ఎంత మంచి మాటనో. మీ యందు నా సంతోషం ఉండాలి, మీ సంతోషము పరిపూర్ణము కావాలేనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. పరిపూర్ణమైన సంతోషం, పరిపూర్ణమైన సంతోషము యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది. యోహాను సువార్త 15:11లో చూసాం. మీ యందు నా సంతోషం ఉండాలి. ఎంత గొప్ప ధన్యత అండి! తండ్రికి కలిగి ఉన్నటువంటి సంతోషము కుమారునికి కూడా కలిగి ఉండాలి. ఎప్పుడైనా తల్లిదండ్రులమైన మనము మన పిల్లలు మనకంటే ఎక్కువగా సంతోషం ఉండాలని ఆశిస్తాం. నిజమేనా? వాళ్ళకంటే మనమే ఎక్కువ సంతోషించాలనే అట్టున్నారా ఎవరైనా? మనకంటే వాళ్ళు ఎక్కువగా సంతోషించాలి. ఆయా పండుగలు వస్తూ ఉంటాయి. తల్లిదండ్రి తక్కువ ధరలో బట్టలు తీసుకున్నప్పటికీ పిల్లలకు ఎక్కువ ధర పెట్టి బట్టలు తీసుకుంటావు. కారణము ఆ సంతోషం నీవు కూడా అనుభవించాలని. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా స్వీకరించి పరిపూర్ణమైన, ఇక కొదవలేని, దెర్ ఈజ్ నో గ్యాప్ ఎట్ ఆల్, ఇంకా దానిలో వ్యత్యాసం అనేదే లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని, తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని భూలోకమునకు పంపించి తండ్రికి కలిగినటువంటి సంతోషము నరమాత్రులమైన, పాపులమైన, అబద్ధికులమైన, మోసగాలమైన మనకు కూడా పరిపూర్ణ సంతోషం ఇవ్వాలని ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానమని చెబుతూ వచ్చినాడు. కాబట్టి 4వదిగా పరిపూర్ణమైన సంతోషం. 5వదిగా చూద్దాం. అయిపోయిందండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం మనందరికీ తెలిసిన భాగమే. ఇరవై 25:45 అండి. 25:45. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో అనెను, వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. తర్వాత చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు ఆయన యజమానుని సంతోషములో పాలు పొందేది మనం చూస్తూ ఉంటున్నాం. యజమానుని సంతోషము. ప్రియులారా, దేవుని వాక్యంలో చూస్తూ ఉంటున్న 10వ వచనం ఒక మాట చదువుదాం. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. కాబట్టి దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం, యజమానుడైనటువంటి పెళ్లి కుమారునితో సంతోషం. ఈ అధ్యాయంలో చూస్తూ ఉంటాం చాలా మాటలు. ప్రియులారా, యజమానునికి తండ్రితో సంతోషము, కుమారునితో సంతోషం, పరిపూర్ణమైన సంతోషము, దొరికిన సంతోషము, యజమానునితో సంతోషం. ఎంత ఉన్నతమైన ఈ సంతోషము, మహా సంతోషం. మానవుడు అల్పకాల భోగముల కొరకై
అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి లోకంలో జరిగే సంతోషాన్ని చూసి మోసపోతూ ఉంటున్నాడు. ఎంతోమంది అంటుండవచ్చు, ఎంజాయ్ చెయ్యి. ఎప్పటి వరకు చేస్తావు? ఎంజాయ్ చెయ్యి. ఎప్పటి వరకు చేస్తావు? ప్రాణం ఉన్నంత వరకు చేస్తావు. తర్వాత ఎంత భయంకరమైన స్థితి! భౌతిక సంబంధమైన దాని కొరకై ఎన్ని ప్రాకులాటలు పడి మహాసంతోషాన్ని కోల్పోతా ఉన్నాడు మానవుడు. కాబట్టి దేవుడే ఈ మహాసంతోషాన్ని కోల్పోయినావని తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని అనుగ్రహించినాడు. ఇంకో మాట కూడా చూద్దాం. కాబట్టి ఒక మాట అంటూ చెప్తున్నారు అనుకోకూడదండి. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను మనలను ప్రేమించి భూమి మీద తన మాటలు వినిపించి ఆ మహాసంతోషము నీవు కూడా నేను కూడా పొందాలని ఈ మాటలు వినిపిస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 8-9 వచనాలు. మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం అండి. అందరికీ తెలిసిందే. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8-9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం. ఈ సంతోషం ఎవరికి వర్ణించడానికి రాదంట, చెప్పడానికి కూడా రాదు. కొన్ని సంతోషాలు మనకు ఉంటాయి, ఎట్ట చెప్పాలో అర్థమే కాదు. కాబట్టి ఇది చెప్పనశక్యమైన సంతోషం. నీవు ఈ భూమి మీద చూసినవి కాదు, చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం ఎట్లా ఉంటుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని స్వంత రక్షకునిగా స్వీకరించి నిత్య జీవం పొంది సంతోషం కలిగిన వారు ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత బంగారు వీధులలో తిరుగుతారంట. ఇక్కడ బంగారమును మెడల మీద వేసుకుంటున్నాము, అక్కడ బంగారు వీధులే ఉంటాయంట. అదేం సంతోషమో చెప్పండి? అది ఎటువంటి సంతోషమో చెప్పండి. మోసం మాటలు కావివి. ఇది బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ముందే చెప్పా, బైబిల్ గ్రంథము నిజము చెప్పుద్ది, ఏది దాచుకోదు. ఇది మనం దాచుకుంటాం కానీ మనదంతా కూడా బయటపెట్టి ఉన్నది ఉన్నట్లుగా చెప్పేదే బైబిల్ గ్రంథం. ప్రియులారా, చివరిగా ఒక మాట చూద్దాం. చెప్పనశక్యము మహిమాయుక్తమునైన సంతోషం. తర్వాత మనందరికీ తెలిసిన భాగం 15వ అధ్యాయం లూకాసు వార్త 10వ వచనం చివరిగా. లూకాసు వార్త 15:10 అండి. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. చివరిగా నీవు ఈ దినములో మారు మనస్సు పొంది రక్షింపబడి యేసుక్రీస్తు ప్రభువుని స్వంత రక్షకునిగా స్వీకరించినట్లయితే దేవదూతలు సంతోషిస్తాయంట. చూడండి, ఈ భూమి మీద ఉన్నవారందరూ కూడా బాధపడతారు. ఏం మతం పట్టినావురా, ఏ బైబిల్ పట్టుకున్నావురా, ఎట్టపోయినావురా, నువ్వు అనవసరంగా దాంట్లో చేరినావురా అంటే దేవదూతలకేమో సంతోషము, కుటుంబస్తులకేమో చెప్పట్లేదు, బాధ, దుఃఖము, ఏడుపు. మా నాన్నగారు నమ్ముకున్న తర్వాత ఇంట్లో ఉండలేమలే మా నాన్నగారిని, బయటకు వచ్చేసాడు ఒక్కడే. ఇటువంటి అనుభవాలు ఎన్నో కుటుంబాలు ఉంటుంటాయి. ప్రియులారా, దేవదూతల ఎదుట సంతోషం. భూమి మీద అందరికీ దుఃఖమే. ఒకవేళ ఈ లోకంలో సంతోషం కొరకు నీ స్నేహితులు, కుటుంబస్తులు, ఇంకా నీ వారితో కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు సంతోషించి ఉండవచ్చు. కానీ
ఎప్పుడైతే వారికి దూరమై నీతిగా నడుచుకుంటావో దేవుని దూతలు ఆనందిస్తాయి, వాటితో పాటు నీవు ఆనందిస్తావు. లోకంలో ఉన్నవారు మాత్రము ఏం చేస్తారు? బాధ. ఇంకైపోయా, మేము తాగడానికి పోతుంటే రాడే, మేము అబద్ధమాడే గ్యాంగ్లోనికి రాడే, మేము గొడవలు పెట్టుకునే గ్యాంగ్లోనికి రాడే. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ఈ సాయంత్రం వేళలో ఈ శుభవర్తమానం, మహా సంతోషకరమైనటువంటి ఈ శుభవర్తమానమును వినకుండా, ఈ శుభవర్తమానమును హృదయంలో పెట్టుకొనకుండా సంతోషము కొరకై ప్రాకులాడుతూ ఉంటున్నావు. ఈ సంతోషము 2024 సంవత్సరాల క్రితము దేవాది దేవుడే నరరూపము దాల్చుకొని ఈ లోకానికి వచ్చి శపించబడినటువంటి మానవుణ్ణి, సంతోషాన్ని కోల్పోయినటువంటి మానవుణ్ణి, ఇష్టానుసారమైన బ్రతుకుచున్నటువంటి మానవుణ్ణి ప్రేమించి నరరూపము దాల్చుకొని ఈ లోకానికి వచ్చి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. అందరికండి, దీంట్లో కులము లేదు, మతము లేదు, లేక ఆయా జాతులు లేవు. నరులుగా జన్మించిన ప్రతి వ్యక్తికి మహా సంతోషం. కాబట్టి ఈ సాయంత్రం వేళలో ఈ శుభవర్తమానం నేడు మీకు తెలియజేయుచుంటున్నాం. ఈ మహా సంతోషము యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా స్వీకరించినప్పుడు నీవు పొందుతావు. దేవదూతలు ఆనందిస్తారు, దేవుడు ఆనందిస్తారు. కాబట్టి ప్రియుడా, యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా స్వీకరించు. ఈ సంతోషము నీవు నీ కుటుంబము అనుభవించుదురుగాక. ప్రార్థన చేద్దాం. ఇద్దరు సహోదరులు, ఇద్దరు సహోదరీలు వాక్యం కొరకై, సుధాకర్ అన్న, శారమ్మ వారి కుటుంబం కొరకై ప్రార్థన చేయండి. చివరిగా నేను చేస్తాను. స్నాక్స్ కొరకు అబ్రాహ్మణ ప్రార్థన చేశాడు. చివరిగా ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి ఇద్దరు సహోదరులు, ఇద్దరు సహోదరీలు ప్రార్థన చేస్తారు. నేను ప్రార్థన చేసిన తర్వాత స్నాక్స్ కొరకు అబ్రాహం గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. భూమిని, ఆకాశమును, సూర్య చంద్రమా నక్షత్రములను కలుగజేసిన మా గొప్ప దేవా, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరి ఒకసారి ప్రభువా, క్రిస్మస్ సెలబ్రేషన్ ఆధారం చేసుకొని మరి సుధాకరణ శారకగా గృహములో చేరి ప్రభువా, ఈ రీతిగా నైనా దైవవర్తమానం వినటానికి మీరు చూపిన కృప కొరకై వందనాలు. దయగల తండ్రి, ఆది మానవుడు ఆజ్ఞ అతిక్రమించి పాపంలో పడిపోయినందున దేవా, తాను భయపడుతూ సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. అయితే రెండవ ఆదామైన యేసుక్రీస్తు ప్రభు ఆ పరమును విడిచి భూలోకానికి వచ్చినప్పుడు, అయితే దూత భయపడకుడి, ప్రజలందరికీ కలగవు మహా సంతోషకరమైన సువార్తమానం మీకు వినిపించుచున్నానని దేవా భూలోకానికి మంచి వర్తమానాన్ని తీసుకొని వచ్చినారు. దేవా, నిజంగా దయగల ప్రభువా, మా పాపములను బట్టి మేము భయపడచ్చు దేవా, సంతోషం లేక, ఆనందం లేక, దేవా దుఃఖములో, నిట్టూర్పులో ఉంటున్న మాకు నైనా నీ యొక్క జన్మము ద్వారా మాకెంతో సంతోషాన్ని కలిగించినారు. ఆ రక్తమునందు విశ్వాసం ఉంచినప్పుడు మాకు పాపక్షమాపణ, నిత్యజీవము, ఆనందం కలుగుతూ వచ్చింది. అట్లు దయగల ప్రభువా, ఈ సువార్త ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా నైనా సత్యముని ఎరిగి సంతోషాన్ని అనుభవించాలని ఆశతో ప్రభువా ఈ ప్రాంతంలో నీ మాటలు వినిపించబడ్డాయి. దయతో జ్ఞాపకం చేసుకొనుము. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారి అంతరంగంలో రక్షణ కార్యము, మరి ప్రభువా పాపక్షమాపణ అనుభవం కలిగి జీవించడానికి సహాయం చేయండి.
దేవా వారి పాడి పంటలను దేవా కూలి కష్టాన్ని చెమట బిందును దీవించుము, ఆశీర్వదించండి. అదే రీతిగా మా ప్రభు మా దేవా మరి సుధాకరణ శారక జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. వృద్ధాప్యంలో వారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. వారికి ఇచ్చిన రక్షణ ఆనందం బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. శరీరంలో ఉన్న బలహీనత ఎరుగుదు, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. అట్లు కుమారులు, కోడళ్ళు, మనవలు, మనవరాలను కూడా జ్ఞాపకం చేసుకునండి దేవా. వారి వ్యాపారాన్ని దీవిస్తురండి ప్రభువా. పిల్లలకు మంచి విద్య బుద్ధి అనుగ్రహించమని వేడుకొంచున్నాం దయగల తండ్రి. అట్లు వారి జీవిత భవిష్యత్తు అంతటినీ నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. అట్లు చేసిన మేలుకై వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక సహోదరి చేయండి, గమనించండి. ఎబెనేజర్ సహోదరుడు వారి కుమారుడు షాలేము రేపు డిస్ట్రిక్ట్ టోర్నమెంట్. డిస్ట్రిక్టే కదా, స్టేటా స్టేటా స్టేట్ టోర్నమెంట్ బాక్సింగ్. కాబట్టి తను ఉత్తీర్ణు కావడానికి తన కొరకు కూడా శాలేం కొరకు కూడా ప్రార్థన చేయండి. శామ్యుల్ సత్యరాజు కొరకు కూడా ప్రార్థన చేయండి. రేచల్ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఒక సహోదరి. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసివి నాయన, నీ బంగారు పాదములకు వెళ్ళిన స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభు. నా జీవితంలో ఇచ్చిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు. మరి నా ఇంటి ద్వారా ప్రభా, నీ దాసుని ద్వారా వినిపింప చేసిన మాటలు విని నాయన రక్షింపబడుటకు, సర్వలోకమంతా రక్షింపటకు సహాయం చేయము అయ్యా. నేను ఒక తలాంతుగా నేను జీవించిన దాన్ని భూమిలో దాచిపెట్టి సువార్త చెప్పలేని దాన్ని ప్రభువా నాయనా, మరి ప్రార్థించలేని దాన్ని నాయనా, నేనెంతో నాయనా, నేను ఆత్మల కోసం భారం లేని దాన్ని ప్రభా, నన్ను క్షమించండి. నా కుటుంబాన్నే రక్షించుకోలేని దాన్ని క్షమించుము అయ్యా, క్షమించుము నాయనా. ఇదిగో నా ముందుకు నాయన ఎన్ని వర్తమానాలు తీసుకొచ్చినావు ప్రభువా. మరి చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించు, ఆశీర్వదించుము తండ్రి అయ్యా. ఎందుకు పనికిరాని నన్ను ప్రేమించి వచ్చిన నీ దాసురాండ్లను దీవించి ఆశీర్వదించుము, కాపాడుము తండ్రి. ఇదిగో నాయన, మరి శాలేం మరి బండిలో వెళ్తుంటున్నాడు పీఠాపురానికి నాయన. రేపు ఉదయం నాయన దిగి ఆ యొక్క సెలక్షన్లో ప్రభా మరి పాస్ కాగలటకు సహాయము చేయము. బిడ్డకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేయము. అట్లు ప్రభా ఎబ్బికి మంచి ఆరోగ్యము దయచేయి తండ్రి. ఆ యొక్క భీతి నుంచి తప్పించుము నాయన. తల తిరిగేది లేకుండా చేసి మయం పొందుము తండ్రి. మరి శాలేం సత్యరాజును కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా. బిడ్డ కూడా మార్చి 1 నుంచి పరీక్షలు ఉంటుండగా నీ పరలో జ్ఞానం బిడ్డకు దయచేసి మంచి మార్కుతో పాస్ కాగలట కృప చూపించుము తండ్రి. ఇదిగో నేను నా ఇంటి వారు యెహోవాను సేవించగలటకు సహాయము చేయము ప్రభా. సుదర్శన రక్షణ, మారు మనసు దయచేయి ప్రభువా అయ్యా. నీ సన్నిధికి నాయన కనపడేవారుగా, నీకు లోబడి జీవించేవాడుగా సహాయం చేయము. సుభాష్, సుష్మా, శాలేం చిన్నకు రక్షణ, మారు మనసు దయచేయి తండ్రి అయ్యా. కుటుంబం సహా నీ సన్నిధిలో కనపడే భాగ్యం దయచేయి. మరి సంవత్సరములు, నెలలు, వారములు, దినములు, గంటలు గడుస్తుండగా నీ కృపను నా కుటుంబం పట్ల విస్తరింప చేస్తున్నావు అయ్యా. నీకు నేనేమి ఇచ్చి రుణం తీర్చుకోలేను తండ్రి అయ్యా. ఇదిగో ఈ యొక్క లాస్ట్ మరి 12 సంవత్సరం 18వ తేదీలో మమ్మల్ని ప్రవేశపెట్టినావు. ముందున్న నూతన సంవత్సరానికి నూతన వాగ్దానాలకై మమ్మల్ని సిద్ధపరచమని, ఆత్మీయంగా నా కుటుంబాన్ని సిద్ధపరచమని అయ్యా నీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించుము. నీ దాసుని సేవా పరిచర్య మరి నాయన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుము. ఈ సువార్త కూడుకలు నాయన జరిగిన ప్రతి గృహాన్ని బట్టి ప్రతి ఒక్కరు రక్షింపడినని నమ్మి నేను స్తుతిస్తుంటున్నాను.
ఇదిగో నన్ను నేను తగ్గించుకుంటూ నిన్ను హెచ్చించి పూజించి గణపరుస్తూ నా ప్రభు నీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటూ సోదైన 12 మాసములో దేవా 17 తేదీలో ప్రవేశపెడుతూ వచ్చినారు స్తోత్రాలు. దైన తండ్రి మరి నాయన ప్రేమించే సంఘాన్ని మరి అన్నను బట్టి సారక్కను బట్టి వందనాలు. తిరిగి ప్రభా గృహంలో దైన తండ్రి లాస్ట్ తండ్రి దినాలలో ప్రభాని బిడ్డలనైనా వాక్యం వినిపించుట కొరకై ప్రభా మీరు ఇచ్చి దేవా నీకు వందనాలు. మరి సంఘాన్ని ఆహ్వానించి నీ బిడ్డలు ప్రభ తీసుకొని వచ్చిన మహావర్తమానాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తుంటున్నాను. అయ్యా మీ దాసుని ప్రభా నీ కొందనాలు మీరు నిలబెడుతూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. దగ్గర తండ్రి కలగబోచున్న మహా సంతోషాన్ని ఆనందాన్ని తిరిగి అందరూ పొందాలని ప్రభా మీరు ఇష్టపడుతూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రతి వారు ప్రభా ఈ శబ్దం ద్వారా ఎంత దూరం వెళుతూ వచ్చిందో ప్రభా శబ్దములు ప్రభా అనేక బిడ్డలు రక్షించబడినట్లుగా సహాయం చేయండి దేవా. వారి దేయాలలో కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. సంతోషము సమాధానము నెమ్మది పొందగలిగినట్లుగా సహాయపడుతురమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎక్కడ పోయినా సమాధానం ఉండదు, ఎక్కడ పోయినా నెమ్మది ఉండదు ప్రభా. నీలోనే సమాధానము సంతోషం దొరుకుతుందని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రియ తండ్రి దైన తండ్రి ఏ కుటుంబంలో సంతోషము లేదో, ఏ కుటుంబంలో ఆనందము లేదో, ఏ కుటుంబంలో దుఃఖము వేదన కన్నీరు నిట్టూర్పులు ఉన్నాయో దేవా ప్రతిదానికి ఆదరణ వాక్యములు మీరు వినిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దైన తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభా. నీ బిడ్డలు ప్రేమించి దేవా సంఘము నుండి దేవా అనేకులు మమ్మల్ని రాగలుగుతూ వచ్చినందుకై మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం. దైన తండ్రి అక్కను ప్రేమించిన నాన్నను ప్రేమించి వారిని ప్రభానికి వారికి ఇచ్చిన దైన తండ్రి సుదర్శన్ బట్టి వందనాలు. ఆయనకి ఇచ్చిన భార్యను పిల్లలను బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. వారి భవిష్యత్తులో తోడుగా ఉంటూ రమ్మని ప్రార్థిస్తున్నాం. వారి వివాహాలలో తోడుగా ఉంటూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం దేవా. కనికరిస్తురాన్ని మోషని బట్టి ఆయన భార్యను బట్టి నీ కొందనాలు ప్రభా. నీ కొందనాలు మరి నాయన నీ కొందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను నాయన. సారమ్మని జ్ఞాపకం చేసుకున్నట్లుగా రేపకని జ్ఞాపకం చేసుకున్నట్లుగా అన్నానికి జ్ఞాపకం చేసుకున్నట్లుగా ప్రభా మీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం దేవా. కనికరిస్తురాండి దయ చూపెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియ తండ్రి నీ కొందనాలు మరి ఎబ్నేజరన్నను బట్టి ఆయనకి ఇచ్చిన ఇద్దరు కుమారులను బట్టి నీ కొందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. దగిన తండ్రి నీ కొందనాలు బిడ్డ వెళుతుండగా నీ బిడ్డ నీ సన్నిధి ప్రభా తోడుగా ఉంటూ రమ్మని ప్రార్థిస్తున్నాం. యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు తోడుగా ఉంటూ వచ్చిన దేవుడు సాలేముకు ప్రభా మీరు తోడుగా ఉంటూ రమ్మని ప్రార్థిస్తున్నాం. దగిన తండ్రి కనికరిస్తురండి. సమయాలు సత్యరాజుని జ్ఞాపకం చేసుకునైనా సహాయపడుతురండి. బిడ్డల జ్ఞానం ఇచ్చి ప్రభా తల్లి లేని లోటు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మా ప్రార్థన ఆలకించండి నాయన. దైన తండ్రి ఎబెనేజరన్నను జ్ఞాపకం చేసుకోమని చారెక్కిది నింపుతురండి. మీ రక్తాన్ని పోక్షింప చేయమని ప్రార్థిస్తున్నాం. దైన తండ్రి కుటుంబం చుట్టూ ప్రభా మీ అగ్ని ప్రాకారం నిబిడలు ఇక్కడ ఉండటం ద్వారా ప్రభా అనేకులు రక్షణ పొందినట్లుగా సహాయపడుతురమ్మని ప్రార్థన చేస్తున్నాం దేవా. కనికరించి మహి పొందుతురమ్మని సంపూర్ణంగా తగ్గించుకొని నీ వైపు చుట్టూ కృప చూపించమని నీ దయగల స్థలాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్. సహోదరుడు చేయండి. దయగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమున వందనములు స్తోత్రములు అర్పిస్తున్నాం ప్రభువ. మీ దాసుడు సుధాకర్ అంకులు గృహంలో ఆయన తనదో మీ కృప చేత వినిపించిన వాక్యాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. మీ కృపలో ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాయన. మరి ప్రభువ అంకుల్ కుటుంబ క్షేమం కొరకే ప్రార్థిస్తున్నాయన. అంకుల్ ఆంటీ కూడా మంచి ఆరోగ్యాలు దయచే తండ్రి దయచూపమని ప్రార్థిస్తున్నాయన. మరి ప్రభు కుటుంబం అంతా జ్ఞాపకం చేసుకో తండ్రి. సహోదరుడు మరి ప్రభు సుధా నా తండ్రి సహోదరుడు మోషే వారి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకునైనా వారి క్షేమం కొరకై వారి అక్కర్ల కొరకై ప్రార్థిస్తున్నా తండ్రి. మరి నేను దాసుడి అభ్యానికి జ్ఞాపకం చేసుకునైనా మంచి ఆరోగ్యం దయచేనైనా మీరు సంపూర్ణ కాలం జరిగించమని ప్రార్థిస్తున్నాను. మరి కుమారుడు కూడా అన్న తన్నదవా మరి ప్రభా స్టేట్ లెవెల్లో ఉన్న తన్నదవా మరి ప్రభా సెలక్షన్ వెళ్తుండగా మీరే విజయం దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. చిన్న కుమారుడు కూడా ఎగ్జామ్ విషయంలో
మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ కృప కోరుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి. రేపు ఉదయకాలము 10 గంటలకి సహోదరుడు అబ్రహం గారు, సహోదరి జ్యోతిమ్మ వారింట్లో సహోదరిల ఉపవాస ప్రార్థన ఉంటుంది. మధ్యాహ్నము 1 గంటకి అక్కడే మరి ప్రార్థన వచ్చిన వారందరికీ భోజన సహవాసం ఉంటుంది. దయచేసి గమనించండి. రేపు ఉదయము 10 గంటలకి సోదరి జ్యోతమ్మ అబ్రాహ్మణ వారింట్లో ప్రార్థన. అదే సమయంలో గురువారం సాయంత్రము 6:30 గంటలకి బైబిల్ పఠనం ఉంటుంది. శుక్రవారం దినము ఉదయం 10 గంటలకి సహోదరి నయోమి, సహోదరుడు సుంకన్న వారింట్లో సహోదరిల ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఉపవాస ప్రార్థన అయిన తర్వాత అక్కడ కూడా భోజన సహవాసము సహోదరులు కలిగి ఉంటారు. ఒకవేళ వారి గృహములు తెలియకపోయినట్లయితే మరి మందిరం దగ్గర 9:30 గంటలకి, దయచేసి ఇది గమనించండి, 9:30 గంటలకి 2 ఆటోలు ఉంటాయి. ఆ ఆటోలు మీరు మరి వారి ఇంటి వరకు కూడా వెళ్ళడానికి మీకు అనుకూలముగా, దయచేసి మాట గమనించండి. ఎంతో మరి ఆ కుటుంబము ఎంత బాధ్యత, ప్రార్థన అవసరత కలిగిందో మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. 2 ఆటోలు 9:30 గంటలకి, శుక్రవారం 9:30 గంటలకి 2 ఆటోలు ఉంటాయి. వారింటి వరకు తీసుకెళ్తారు, మళ్ళీ తీసుకొస్తారు. మరి అదే రీతిగా శనివారం దినము ఉదయం 10 గంటలకి సియోను ప్రార్థనా మందిరం అంతా శుభ్రపరచుకోవాలి, సమయం లేదు కాబట్టి 10 గంటలకు సహోదరులు సహోదరీలు వచ్చి మందిరం శుభ్రపరచుకున్నట్లయితే మధ్యాహ్నం మరి అక్కడనే మరి మందిరం శుభ్రపరిచిన వారందరికీ కూడా భోజన సహవాసము కలిగి ఉంటాం. వచ్చే ఆదివారము తిరిగి 9:30 గంటలకు ఆరాధన ఉంటుంది. ప్రియులారా, దేవుని మాటలు వింటూ వచ్చినాం. పరిపూర్ణమైన ఉన్నతమైన సంతోషము జీవము గల దేవుడు ఇవ్వాలని కోరి ఈ మాటలు వినిపిస్తూ వచ్చినాడు. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ఇంకా ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నట్లయితే సియోను ప్రార్థనా మందిరం గుత్తి ఆర్ఎస్ రండి, ఆత్మీయ మేలులు పొందండి. ఈ మాటలు విన్న మీ అందరినీ జీవము గల దేవుడు నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదములతో నింపునట్లుగా, అంతేకాదు తన మందిర ఆవరణంలోనికి రాగలిగి దీవించబడినట్లుగా సహాయపడనుగాక ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడని మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. 4 జీవులు, 24 పెద్దలు, కోట్ల కొలది దూతల చేత స్తుతింపబడుచున్న మా పరలోకపు తండ్రివి దేవా, ఈ దినము సుధాకరన్నని, షారమ్మను, వారి కుటుంబాన్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ జీవ మాటలను బట్టి వందనాలు తండ్రి. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమని సెలవిస్తూ వచ్చినారు. తండ్రి దేవ, అనేక సంవత్సరాల తర్వాత మీరు ఇచ్చినటువంటి మహా సంతోషం తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలో నిత్య సంతోషము కలదని, అంతేకాదు మీరు మహా ఆనందము కలుగజేసే దేవుడని, దాచబడినటువంటి ధనము దొరికిన తర్వాత ఉండేటువంటి ఆ గొప్ప సంతోషం, అంతేకాదు పరిపూర్ణ సంతోషం, యజమానునితో సంతోషం, చెప్పనశక్యమైన మహిమా సంతోషం, దేవుని దూతలతో సంతోషం ఎంత ఉన్నతమైనదో ఇదంతా మేము కోల్పోయినాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారిలో మాకు ఇవ్వడానికి మీరు ఇష్టపడ్డారు. తండ్రి అయిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కనికరించము తండ్రి. వారిలో కూడా మీరు ఆనందము సంతోషము కలగజేసి మహిమ ఘనత ప్రభావాలు పొందండి. ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో, ఎవరి కుటుంబంలో సంతోషం లేకుండా దుఃఖంలో ఉన్నారో తండ్రి, ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో, ఎవరు కన్నీరు గారుస్తూ ఉన్నారో వారి కన్నీటిని తుడవండి. వారి దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని పరిపూర్ణము చేయండి. వారి హృదయంలో జన్మించము, ఘనత మహిమ ప్రభావాలు పొందండి. అంతేకాదు కుటుంబాన్ని ప్రేమించి రాగలిగిన సియోను ప్రార్థనా మందిరము మీ దాసులు, బాధ్యత కలిగిన వారు, విశ్వాసులు, కుటుంబస్తులు, స్నేహితులు, తెలిసిన వారందరిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కాలనీ వాసులను కూడా జ్ఞాపకం తెచ్చుకొని తోడే ఉండము తండ్రి. రక్షణ భాగ్యం ఇచ్చి క్షేమం ఇవ్వండి. సుధాకరణ, శారకను బట్టి స్తుతిస్తున్నాం
జ్ఞాపకం తెచ్చుకొని తోడై ఉండము. వృద్ధాప్యంలో వారికి నూతన బలమిచ్చి క్షేమమిచ్చి మహిం పొందండి. అదే రీతిగా వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు సుదర్శన్ను బట్టి, సహోదరి శాంతకుమారి సహోదరిని బట్టి వందనాలు తండ్రి. శాంతి సమాధానములతో నింపుము. సహోదరునికి రక్షణ మారు మనస్సు దయచేయము. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డలు తండ్రి సుభాషను బట్టి వందనాలు. ఉద్యోగంలో మేలు చేయము. తన భవిష్యత్తు కూడా కట్టండి. మంచి సంబంధం ఇచ్చి మీ సన్నిధి ఉంచము. సుష్మ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. తనకు కూడా తండ్రి ఉద్యోగం ఇచ్చి భవిష్యత్తును కట్టండి. మంచి సంబంధం ఇచ్చి మహిమ ఘనత ప్రభావాలు పొందండి దేవా. వారి అక్కర తీర్చుము. అదే రీతిగా సహోదరుడు మోషే కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. సహోదరి తబితను కూడా కనికరించము. ఉద్యోగంలో మేలు చేయండి. వారి చేతుల కష్టార్జితాన్ని దీవించండి. పరలోకపు తండ్రి వారి కొరత కూడా తీర్చము. మహిమ పొందండి. ఎబెనెజర్ సహోదరుని బట్టి స్తుతిస్తున్నాం. ఆయురారోగ్యాలతో నింపండి. శాలెం కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. మరి స్టేట్ వైడ్ పరలోకపు తండ్రి మరి బాక్సింగ్ పోటీలో ఉంటుండగా మీ దయను కుమ్మరించము దేవా. మరి గొప్ప దేవా గెలుపొంది తండ్రి ఉత్తీర్ణుడై రావడానికి మీరు మాత్రమే సహాయపడండి. దైవ సన్నిధి అనుగ్రహించము. శామ్యుయేల్ సత్యరాజు కూడా సహాయపడండి. చదువులో మేలు చేయండి. అదే రేచల్ కుటుంబాన్ని కూడా కనికరించము. అంతేకాదు మరి అన్నవారి అక్కవారి బంధువులు ఎంతమంది ఉన్నారో వారందరికీ తోడై ఉండము. శాంతి సమాధానం ఇచ్చి నెమ్మదిచ్చి నూతన వాగ్దానములు నూతన ఆశీర్వాదములు నీ బిడ్డలు పొందగలుగుటకు సహాయపడము. చెప్పుకోలేనటువంటి దుఃఖము బాధ కన్నీరు ఏదైనా ఉన్నట్లయితే పరలోకము నుండి తీర్చము. సంతోషాన్ని పరిపూర్ణము చేయము. సీయోనులో నిత్యానందము నిత్య సుఖములు కలవు. విమోచింపబడిన వారు మాత్రమే అది పొందగలుగుతారని మీరు సెలవిచ్చినారు. తండ్రి అయిన దేవా, ఈ కుటుంబాల్లో దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునట్లుగా సహాయపడము. దాన్ని కుమ్మరించి మీ నామమునకు మహిమ తెచ్చుకోవలసిందిగా ప్రార్థిస్తూ వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తుతిస్తూ మరి అంతేకాదు రేపు అబ్రాహ్మణ జ్యోతమ్మ వారి ఇంట్లో ఉపవాస ప్రార్థనలు మేలు చేయము. మరి గురువారం బైబిల్ పట్టణంలో మేలు చేయము. శుక్రవారము నయోమి సహోదరి సుంకన్న వారి ఇంట్లో తండ్రి ఉపవాస ప్రార్థన కొరకై సిద్ధపరచము. శనివారం మందిరం శుభ్రపరచుకుంటూ సహాయపడండి. ఆదివారం 9:30 గంటలకి సియోను ప్రార్థనా మందిరము గుత్తి ఆర్ఎస్లో మీ సన్నిధి అనుగ్రహించము. ఈ రీతిగా మీ ఆశీర్వాదములను కోరుకుంటూ ఘనతా ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, కాపుదల, భద్రత, మహాసంతోషం ఈ మాటలు విన్న బిడ్డలందరికీ వచ్చిన వారందరికీ ప్రత్యేకంగా ఈ కుటుంబానికి దేవుడు జీవము గల దేవుడు అనుగ్రహించి కాపాడి నడిపించునుగాక. ఆమెన్. సహోదరుడు